పిల్లలకి చదువు రాకుండా పాస్ అయ్యే అవకాశం మన విద్యా వ్యవస్థలో మాత్రమే ఉంది. ఆ తర్వాత వాళ్ళు పనికి రాకుండా, చదువుకి పనికి రాకుండా, రెంటికి చెడ్డ రేవడిగా మారిపోతున్న పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితి నుంచి మరో గ్రంథాలయ ఉద్యమం మొదలైంది. కాబట్టి మనం గ్రామ స్థాయి, గ్రౌండ్ లెవెల్ నుంచి మాట్లాడాలి, గ్రౌండ్ లెవెల్ నుంచి ఆలోచించాలి. దానికి కొన్ని గ్రామాలని దత్తత తీసుకున్నాం, కొన్ని గ్రామాలలో అనేక కార్యక్రమాలను చేపట్టాం. అలాగే పబ్లిక్ లైబ్రరీస్కి మనం ఎవరూ వెళ్ళట్లేదు, అందుకని అక్కడ బూజు పట్టిపోయి ఉన్నాయి. తర్వాత మనం వెళితే మనకు సమాధానం చెప్పే పరిస్థితులు కూడా లేవు. అక్కడ వాళ్ళు పుస్తకాలని అమ్ముకుంటున్నారు, తర్వాత డొనేషన్స్ వసూలు చేసుకొని సొంత ఖర్చులకు ఉపయోగించుకుంటున్నారు. అంటే గ్రంథాలయ సంస్థలు అనేవి పూర్తిగా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. అక్కడ ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్లే దానికి సర్వస్వం, మనకు సంబంధం లేదు. సమ్మర్ క్యాంప్స్ జరుగుతున్నాయి లైబ్రరీస్లో, ఎప్పుడైనా గమనించండి, మళ్ళీ రేపటి స్టార్ట్ అవుతుంది. సమ్మర్ క్యాంప్లో పుస్తకానికి సంబంధించి, పుస్తకం చదవడానికి సంబంధించిన విషయం తప్ప మిగిలిన అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. పుస్తకం చదవడం మాత్రం లేదు. దానికి మేము ఒంగోలులో మా కమిటీ తరఫున మేమందరం కూడా రెగ్యులర్గా అటెండ్ అయ్యి పిల్లల చేత పుస్తకాలు చదివించడానికి ఆకర్షణీయమైన పుస్తకాలు లేవు వాళ్ళ దగ్గర. పుస్తకాలు కూడా మేమే తీసుకెళ్ళి పిల్లలకి ఇచ్చి చదివించడం మొదలుపెట్టాం. కాబట్టి మనం ఉదయం మాట్లాడుకున్నంత గొప్పగా ఏమి లేదు. ఉదయం చాలా గొప్పగా మాట్లాడుకున్నాం, కానీ బయట పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయి. వీటికి తోడు సెల్ ఫోన్ కూడా వచ్చి వాళ్ళ మధ్యకి చేరింది. ఇంకా గ్రామాలలో అయితే పిల్లల మాట వినే పరిస్థితి లేదు. పట్టణాలలో కూడా చదువుకున్న విద్యార్థుల పిల్లలు కూడా ఫోను ఇవ్వకపోతే పిల్లలు మనల్ని బెదిరించే స్థాయికి వచ్చేసారు. కాబట్టి ఈ సమస్యలన్నింటినీ గ్రామ స్థాయిల్లో, పాఠశాల స్థాయిల్లో, కుటుంబ స్థాయిల్లో అన్నీ పరిశీలించి అధ్యయనం చేసిన తర్వాత ఏమేం చేయొచ్చో అవన్నీ కూడా మేము స్కూల్లో, గ్రామాల్లో చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో అందరమే అంటే ఒక మరో గ్రంథాలయ ఉద్యమం కాకుండా, ఈ గ్రంథాలయ సమితే కాకుండా అన్ని ప్రాంతాలలో కూడా ఈ గ్రంథాలయకు సంబంధించిన కమిటీలు ఏర్పడాలి. అన్ని ప్రాంతాలలో కూడా ఇది ఒక మహోద్యమంగా ఏర్పడాల్సిన అవసరం ఉంది. అంటే అనేక సంస్థలు ఉన్నాయి, ఈ సంస్థలన్నింటినీ కూడా మనం ఒకే తాటి మీదకి తీసుకురావాలి. అంటే ఏ ఒక్కరి వల్ల ఇవాళ మార్పు అయితే ఖచ్చితంగా రాదు. ఏ గ్రంథాలయ ఉద్యమో లేదా ఈ గ్రంథాలయ సమితో లేదంటే తెలంగాణ గ్రంథాలయ ఉద్యమం ఏదైనా సరే ఏ ఒక్కరు కూడా ఇవాళ ఈ సామాజిక పరిస్థితుల్ని మార్పు చేసే పరిస్థితి లేదు, మార్చలేరు. ఎందుకంటే విద్యావంతులు, ఉపాధ్యాయులు అందరూ కూడా దీనిలో భాగస్వాములుగానే ఉన్నారు. అందరూ కూడా నిర్వీర్యం అయిపోయారు. ఇంకా చెప్పాలంటే మా రచయితలు కూడా, కవులు, రచయితలు కూడా కేవలము సోషల్ మీడియాకే పరిమితం అయిపోయి అధ్యయనం అనేది పూర్తిగా పక్కన పెట్టిన పరిస్థితి వచ్చేసింది. సో మనం అటు తమిళనాడు, కర్ణాటక, కేరళ ఆ రాష్ట్రాలను చూడాలి, అలాగే ఉత్తర భారతదేశాన్ని కూడా చూడాలి. చూసినప్పుడు ఖచ్చితంగా మనం మేల్కోవాల్సిన అవసరం ఉంది. ఈ మరో గ్రంథాలయ ఉద్యమం కేవలం గ్రంథాలు చదవటానికే కాదు, పాఠశాలల్లో పిల్లలకి అక్షరాభ్యాసం చేయించడానికి కూడా. ఏ పిల్లలకి 10వ తరగతి పిల్లలకు కూడా 50%, సగానికి సగం మంది పాఠశాలలో చదవలేని పరిస్థితి ఉంది. పిల్లలు చదవలేరు కాబట్టి వాళ్ళని ఏదో ఒక విధంగా
పాస్ చేయించాల్సిన బాధ్యత ఉపాధ్యాయుల మీద ఉందని చెప్పి వాళ్ళు పూర్తిగా డోర్లు ఎత్తేసారు. కాబట్టి చదివే పిల్లలు అన్యాయం అయిపోతున్నారు. చదివే పిల్లలు అంటే మనం ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి గ్రంథాలయ ఉద్యమం అంటే భాష దగ్గర నుంచి మొదలు పెట్టాలి. మన భాష పూర్తిగా లేదు. 2 రాష్ట్రాల్లో కూడా పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలోకి వచ్చేసారు. ఇంతకుముందు అయితే ప్రైవేట్ స్కూల్స్ ఇంగ్లీష్ మీడియం అని వాళ్ళ మీద అపవాదం వేసేవాళ్ళు. ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లో కూడా పూర్తిగా ఇంగ్లీష్ మీడియం భయం అయిపోయింది. ఇంగ్లీష్ మీడియం అంటే ఇంగ్లీష్ బై హార్ట్ చేయటమే. ఎక్కడా వాళ్ళ పిల్లల ఆలోచనలకి అవకాశమే లేదు. పిల్లలు ఆలోచించే పరిస్థితే లేదు. ఆలోచించకుండా వాళ్ళు చదువుతూ ఉన్నారు. అమెరికా వెళ్తే అక్కడ మన పిల్లలు ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ లేక ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడే కాదు, సో ఇతర దేశాల్లో కూడా మన పిల్లలు ఈ భాష ఫౌండేషన్ లేక, ఫౌండేషన్ భాష మాతృభాష ఉంటే ఏ భాష అయినా సరే సులభంగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ మనం ఆ మాతృభాష దగ్గరే మొదలు పెట్టాలి. పాఠశాల దగ్గరే మొదలు పెట్టాలా, గ్రామాలలో మొదలు పెట్టాలి, పిల్లల దగ్గర నుంచి మొదలు పెట్టాలి, మన ఇళ్ళ దగ్గర నుంచి మొదలు పెట్టాలి. మన ఇంట్లో కూడా ఆ వాతావరణం కల్పించాలి. అమెరికాలో ప్రతి ఇంట్లో కూడా మన పిల్లలకు కూడా చిన్న చిన్న గ్రంథాలయాలు ఉన్నాయి. ఇక ఆ పబ్లిక్ లైబ్రరీస్కి వెళ్తే అవి అసలు చాలా గొప్పగా అనిపించింది. ఎందుకంటే చిన్న పిల్లలు, నెలల పిల్లలను కూడా గ్రంథాలయానికి తీసుకొచ్చే పరిస్థితి అక్కడ. నెలల పిల్లల దగ్గర నుంచి గ్రంథాలయంలో అక్షరాభ్యాసం జరుగుతుంది. తల్లిదండ్రులే గ్రంథాలయాల నుంచి పుస్తకాలు తీసుకెళ్ళి ఇంటి దగ్గర పిల్లలకి అలవాటు చేసే పరిస్థితి. పాఠశాలలో తప్పనిసరిగా గ్రంథాలయాల పుస్తకాలు చదవాలి. దానికి ఒక టీచర్ కంపల్సరీ, రీడింగ్ అండ్ రైటింగ్ ఒక టీచర్ ఉంటారు. సో ఈ మరో గ్రంథాలయ ఉద్యమం ప్రారంభం తర్వాత 2 సంవత్సరాలకు ఈ గ్రంథాలయ సమితి రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పడిన సందర్భంగా మరో గ్రంథాలయ ఉద్యమ యాత్రలో నాకు అరసం మిత్రులందరూ కూడా ఎంతో సహకారం అందించారు. ఎన్నో సంస్థలు, ఎంతోమంది రచయితలు, కవులు నా యాత్రకి సహకారం అందించడం జరిగింది. కాబట్టి నేను వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో ఎక్కడో మొదలైన ఒక అడుగు ఎన్ని అడుగులుగా మారటానికి ఈ గ్రంథాలయ ఉద్యమ సమితి పూనుకొని, ఈ మహాకార్యానికి పూనుకొని అందరినీ ఒక చోటకి చేర్చి ఈరోజు అన్ని విషయాలు మాట్లాడుకోవడానికి ఒక మంచి అవకాశాన్ని కల్పించారు. కాబట్టి ఒక్కొక్కరే కాదు డెమోక్రటిక్గా ఉండాలి. మనం ఎంత డెమోక్రటిక్గా ఉంటే అన్ని సంస్థలు కలవడానికి అవకాశం ఉంది. ప్రజాస్వామ్యయుతంగా మనం పని చేయాల్సిన అవసరం ఉంది. పని చేసినట్లయితేనే ఈ సమాజంలో ఖచ్చితంగా మనం ఎంతో కొంత మార్పు తీసుకురావడానికి అవకాశం ఉంది. పూర్తిగా ధ్వంసమైపోయిన సమాజం, అక్కడి నుంచి మళ్ళీ మనం పిల్లల దగ్గర నుంచి ప్రారంభించినట్లయితే, యువతని మన ఉద్యమంలోకి ఆహ్వానించినట్లయితే ఖచ్చితంగా మనం అనుకున్న ఫలితాలని నెరవేర్చుకుంటామని ఈ అవకాశం ఇచ్చిన ఈ ఉద్యమ సమితికి ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే కాలంలో ఈ మరో గ్రంథాలయ ఉద్యమం ఒక ఆంధ్రప్రదేశ్కే కాకుండా తెలంగాణకు కూడా 2 రాష్ట్రాలకి విస్తరించిన ఉద్యమం ఇది. 2 రాష్ట్రాల్లోనూ జరుగుతుంది. ఎందుకంటే మనం విడిపోయినప్పటికీ కూడా భాషాపరంగా ఇద్దరం ఒకటే. పిల్లల కోసమే మన టార్గెట్. సో పిల్లల్ని మనం టార్గెట్ చేసుకొని ఈ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని గుర్తిస్తూ, అవసరాన్ని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఉద్యమ సమితికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ.